వైసీపీ హయాంలో కూటమి నేతలపై విచ్చలవిడిగా రెచ్చిపోయిన అరాచకవాది బోరుగడ్డ అనిల్ మాయమైపోయాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని అతడు జైలు నుంచి బయటకు వచ్చేశాడు. నకిలీ సర్టిఫికేట్ను సృష్టించి హైకోర్టును బురుడీ కొట్టించాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలను, కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించి బెదిరింపులకు దిగి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైన ఒక రాజ్యాంగేతర శక్తికి 2 సార్లు బెయిల్ వచ్చిందనే సంగతి ఎవరికీ తెలియదు. అతడు జైలు నుంచి బయటకు వచ్చిన విషయమూ ఎవరికీ తెలియదు. బోరుగడ్డ అనిల్ ను గత ఏడాది అక్టోబర్లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. వివిధ కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బుతో బాధపడుతుందని, ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అయితే తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల 1న అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ అనుబంధ పిటిషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని బోరుగడ్డ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు కుమారుడి సహాయం ఎంతో అవసరమని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. అయితే కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదో కాదో అనే సమాచారం తనకు తెలియదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూషన్కు అనుమతిచ్చారు. తప్పుడు దోపత్రమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తల్లి అనారోగ్యంపై బోరుగడ్డ అనిల్ హైకోర్టుకు అందించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదా కాదా నిర్ధారించాలని అనంతపురం 4వ పట్టణ పోలీసులు గురువారం గుంటూరు పోలీసులను కోరారు. కార్డియాలజిస్టుగా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది బోరుగడ్డ అనిల్ తల్లి కేసును చెన్నై అపోలో ఆసుపత్రికి రిఫర్ చేశారనడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరలేదని, ఆమెను చెన్నై అపోలోకు రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వెల్లడైంది. ఆయన పేరుతో ఉన్న లెటర్ హెడ్ పై ఉన్న సంతకం ఫోర్జరీ అని స్పష్టమైంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతున్నారు. బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అటు గుంటూరు, ఇటు అనంతపురం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనిల్తో పాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిసింది. ఆయన తల్లికి నిజంగా చెన్నై అపోలోలో చికిత్స చేయించారా లేదా అనేది తెలియడం లేదు. తల్లి అనారోగ్యమే నిజమైతే గుంటూరు డాక్టర్ పేరిట తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు సృష్టించాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? కేసులు, అరెస్టులు, కారాగార వాసం నుంచి తప్పించుకునేందుకు ఈ పథకం వేశాడా? మధ్యంతర బెయిల్ గడువు ముగిసేలోగా అంటే ఈ నెల 11వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోతాడా లేదా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు రాజ్యాంగేతర శక్తిగా రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి.